హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ గురించి మీ అందరికీ తెలుసు. మన ఛానల్ పెట్టిన ఉద్దేశం కూడా మీకు తెలుసు. ప్రతి వ్యక్తి ఎదగాలి, ఏదో ఒక రంగంలో రాణించాలనే ఉద్దేశం మీదనే మనం ఈ ఛానల్ స్టార్ట్ చేశాము. అందులో భాగంగా రకరకాల వ్యాపారాలు తెలియజెప్తూ వస్తున్నాను. ఎప్పట్లాగే ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని మీ ముందుకు తెచ్చాను. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. వీడియో చూస్తున్న పాయింట్లో నేను చెప్తున్న విధానం మీకు నచ్చినా, ఈ సమాచారం ఎదుటి వ్యక్తికి ఉపయోగపడుతుంది అనిపించినా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని ఒక్కరికైనా మీ సర్కిల్లో షేర్ చేయండి. అప్పుడే మీ ద్వారా కూడా కొంతమంది తెలిసినట్టుగా ఉంటుంది. ఈరోజు కష్టపడితేనే డబ్బులు సంపాదిస్తారు అనే మాట వాస్తవమే, కానీ కష్టము తెలివితో కూడా డబ్బులు సంపాదిస్తారనే మాట మీరు వినే ఉంటారు. ఇక్కడ జనరల్గా కష్టపడితే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి, దాంట్లో తిరుగులేదు. కానీ మీకున్న తెలివితోటి అంత కష్టపడ్డ కన్నా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. ఆ కోవకే చెందిన వ్యాపారాన్ని ఈరోజు తెలియజేస్తున్నాను. ఇది హౌస్కి మనకు హౌస్లో శుభ్రం చేసి, దీన్ని మన భాషలో చెప్పాలంటే హౌస్ కీపింగ్స్ అంటారు. హౌస్ కీపింగ్ బిజినెస్ అంటారు. లేకపోతే హౌస్లో కొన్ని ఇళ్లలో శుభ్రం చేసి ఉంటాయి కదా, వాటికు మనము మనుషులు పంపించి డబ్బు సంపాదించడం. అసలు ఈ వ్యాపారం ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే మనం దీంట్లో ముందుకెళ్ళగలము, ఆదాయాలు ఎలా ఉంటాయి, ఖర్చులు ఎలా ఉంటాయి, పెట్టుబడులు ఎలా ఉంటాయి, ఇలాంటి వివరాలు మొత్తం క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. నేను ఫస్టే చెప్పాను, ఈ వ్యాపారాన్ని తెలివితో చేయాలి. డబ్బు ఇన్వెస్ట్మెంట్ అనేది దీంట్లో ఏమి ఉండదు పెద్దగా. ఇది ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే మీ తెలివి. మరి నలుగురు వ్యక్తులను సెలెక్ట్ చేసుకోండి ఎక్కడైనా కానీ, ఈ వర్క్ చేసేవాళ్ళు అంటే ఈ ఇళ్ళ దగ్గర ఊడ్చేవాళ్ళు కానీ, ట్యాంకులు కడిగేవాళ్ళు కానీ, అలాగే ఈ బాత్రూమ్ శుభ్రం చేసేవాళ్ళు కానీ, అక్కడ ఇంట్లో జనరల్గా ఏం అవసరాలు ఉంటాయి, ఇంటిని శుభ్రం చేయడం, అలాగే ట్యాంకులు కడగడం, అలాగే బాత్రూమ్ శుభ్రం చేయడం, ఇలాంటివి ఉంటుంటాయి. వీటికి సంబంధించిన వ్యక్తులను ఒక నలుగురిని సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళ మీ అందుబాటులో ఉంచుకోండి. వాళ్ళని అంటే వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ ఉంచుకొని, ఎక్కడైనా కానీ ఈ హౌస్ కీపింగ్ వర్క్ వచ్చినప్పుడు వాళ్ళని పంపుతూ మనం డబ్బులు సంపాదించాలి. ఉదాహరణకు మీరు మాట్లాడుకుందాం. మీ దగ్గర ఒక నలుగురు వర్కర్స్ ఉన్నారు. ఒక వర్క్ వచ్చింది. ఒక వర్క్ వచ్చి దాని ద్వారా ఒక 5,000 రూపాయలు మీరు కాంట్రాక్ట్ మాట్లాడుకున్నారు. ఒక నలుగురు వ్యక్తులను పంపించారు అక్కడికి. వాళ్ళకి ఒక్కొక్కరికి 600, ఒక్కొక్కరికి 700, ఒక 2 గంటల పని, 3 గంటల పని ఉంటుంది కాబట్టి ఒక 500, 600 మాట్లాడుకొని నలుగురిని పంపించారు. అట్లా వాళ్ళకి ఒక 3,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేసినా కూడా అదే ఖర్చులు, ట్రాన్స్పోర్ట్ ఖర్చు కానీ వాళ్ళకి కానీ 3,000 ఇచ్చిన 2,000 రూపాయలు మీకు మిగులుతాయి. ఎందుకంటే మీరు అక్కడికి మనిషిని పంపిస్తున్నారు కాబట్టి. దీన్ని మధ్యవర్తిత్వం చేస్తూ డబ్బులు సంపాదించడం అంటారు. ఇది ఈ వ్యాపారము కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అందరూ ఈ రంగంలో ముందుకెళ్ళలేరు. అలాగే ఈ ఇంట్రెస్ట్ ఉండాలి. ఎందుకంటే ఈ జనాన్ని గ్యాదర్ చేసుకోవాలి. అలాగే కస్టమర్తో మాట్లాడాలి. ప్రధానం ఏంటంటే కస్టమర్ను మనం కాంటాక్ట్ అవుతూ వాళ్ళతో మాట్లాడుతూ మన వ్యాపారం డెవలప్ చేసుకోవాలి. ఇక్కడ ఈ వ్యాపారం చేయాలని ఆలోచన వస్తే ప్రధానంగా ఈ వ్యాపారాన్ని ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ వీళ్ళు వాళ్ళు అనేది లేనే లేదు. ఇక్కడ క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఒకరితో పనే లేదు. ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి ఫస్ట్ ఈ వ్యాపారం గ్రౌండ్ వర్క్ చేసుకోండి. డోర్ టు డోర్ మీ ఫోన్ నెంబర్ ఉండాలి. అంటే మీరు ఏ ఊర్లో ఉంటున్నారో మీ ఫోన్ నెంబర్, ఏ హౌస్ ఇంట్లోకి సంబంధించిన ఏ వర్క్ ఉన్నా, వాటర్ ట్యాంకులు కడగాల్సి వచ్చినా, లెట్రిన్ బాత్రూమ్ శుభ్రం చేయాల్సి వచ్చినా, ఆరు ఇల్లు శుభ్రం చేయాల్సి వచ్చినా, ఇంకేదన్నా వర్క్ ఉన్నా కూడా మీరు మనుషులు పంపిస్తాము అనే విషయాన్ని ప్రతి ఇంటికి మీ ఫోన్ నెంబర్ ఉండాలి. ఇది ఎన్నిసార్లు నెలలో 2 సార్లు కనపడండి, వరకు 3 సార్లు కనపడండి, మీ ఫోన్ నెంబర్ తీసుకునేదాకా కనపడుతూనే ఉండండి. మీరు వివరిస్తూ ఈ విధంగా తిరుగుతూ ప్రతి బజారు, ప్రతి ఇల్లు తిరగండి. తిరిగి మీరు చేస్తున్న పనిని జనాలకు చెప్పండి. అంటే ప్రతి ఇంటికి తిరగడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా ఎక్కడి నుంచి ఒకరి నుంచి మీకు బిజినెస్ వస్తూనే ఉంటుంది. ఇక్కడ మనము చేయాల్సింది ఏంటంటే ఈ గ్రౌండ్ వర్క్ను జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవడం. తర్వాత ఒక నలుగురు లేదా 5 వర్కర్లు మీకు మాట్లాడుకోండి. ఎందుకంటే చాలా చోట్ల ఉంటారు వీళ్ళు. వర్క్ వచ్చినప్పుడు చెప్తుంటాము అని చెప్తుంటారు. మాట్లాడుకోండి. వీళ్ళను మీరు అందుబాటులో పెట్టుకోండి. మరి ఈ వర్క్ కోటా కిందకి ఏమేమి వస్తాయి అంటే ఇల్లు శుభ్రం చేపించడం వస్తుంది. ఈ హౌస్ కీపింగ్ అన్నీ వస్తుంది. అలాగే పెయింటింగ్ డ్రిల్స్ కానీ చిన్న చిన్న పెయింటింగ్స్ ఉంటాయి. ఈ సున్నాలు అంటే కొడతారు అంటుంటారు, మనం వింటుంటాం. దాన్ని పెయింటింగ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలాంటివి కూడా వీటి కిందకి వస్తాయి. కాబట్టి ఈ వర్క్కు సంబంధించిన వాళ్ళు మొత్తాన్ని మీరు గ్యాదర్ చేసుకోండి. అవసరమైన కస్టమర్ ఎప్పుడు ఫోన్ చేస్తారో అక్కడికి పంపించడం, మీరు దగ్గరుండి ఆ వర్క్ను పర్యవేక్షించడం.
ఇప్పుడు ఊరికి పోయి అక్కడికి అంటే ఎవరినో అంటే మీరు బిజీగా ఉండి ఒక 10 మందిని పంపిస్తూ ఎక్కడెక్కడ ఉంటే ఒకవేళ ఒక వర్క్ కాడికి వెళ్ళకపోయినా పర్వాలేదు కానీ అన్ని వర్కులు తిరుగుతూ మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఎలా చేస్తున్నారు? గ్రౌండ్ వర్క్ ఎలా ఉంది? అలాగే కస్టమర్‌తో మాట్లాడండి. ఏమన్నా ఉంటే చెప్పండి సార్ ఇంకా చేస్తారని చెప్తూ ఈ విధంగా కస్టమర్‌కు అలాగే వర్కర్స్ మధ్యన మీరు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఈ వ్యాపారం డెవలప్ చేయండి. ఇక ఈ వ్యాపారంలో ఇంకా మెలుకువలు నేర్చుకోవాలంటే ఖచ్చితంగా వర్కర్స్ ఇప్పుడు మీ కాడ ఎంత వర్కర్స్ ఉన్నారనుకో వాళ్ళకి మీరు ఈ టయానికి భోజనాలు పెట్టించడం నేను తెలివి ఇక్కడ ఏమి పెద్ద మనం ఏం చేయాల్సిన పని మన వర్కర్ ఉన్న వ్యక్తి వాళ్ళకి మన టిఫిన్ ఏదైనా అవసరమైంది లేదా ఏదైనా వాళ్ళు బీడీ సిగరెట్ తాగుతారు ఇలాంటి సమకూరుస్తూ వాళ్ళని ఎప్పుడు గ్రిప్లో పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న వాటితోనే మనకు ఫేవర్గా ఉంటారు. మనము వాళ్ళకిచ్చే కూలి ఇస్తున్నాము. కాకపోతే అప్పుడప్పుడు ఈ విధంగా ఎక్కడికైనా ట్రాన్స్‌పోర్ట్ అంటే ఏదైనా ఇంటికెళ్ళాలా, దూరం ఉంది. వాళ్ళకి అందుబాటులో ఏదైనా వెహికల్ ఉంది. వెహికల్‌కి కూడా మీరు డబ్బులు ఇవ్వడము. ఇలా చేస్తూ ఉంటే ఏమవుద్దంటే ఆటోమేటిక్‌గా వాళ్ళకి మీ మీద మంచి అభిప్రాయం ఏర్పడుద్ది. అంటే మా ఓనర్ మంచి వ్యక్తి అనే భావనకు గాని లోనవుతే ఆ కస్టమర్ అనేవాడు, ఈ వర్కర్ అనేవాడికి ఎప్పుడు ఈ కస్టమరుకు ఫేవర్‌గా ఉంటాడు. అలాగే మీకు ఫేవర్‌గా ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ కస్టమరు సంతృప్తి పడాలి. మీకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. అలాగే వర్కర్ ఎప్పుడు ఆ విధంగా చేస్తాడు? మనము ఖచ్చితంగా అతనికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఇతను ఈ విధంగా చేస్తాడు. ఇక ఈ వ్యాపారం అయితే వాస్తవంగా చాలా డిమాండ్ ఉన్న వ్యాపారం. ఇది నేను ఎలా చెప్పాలి ఈ విషయాన్ని నేను అనుకుంటున్నాను. కానీ ఖచ్చితంగా తెలియజెప్పాలి. ఏదో ఒక వ్యక్తి దీన్ని అందిపుచ్చుకుంటాడన్న ఉద్దేశం మీద వీడియో రూపంలో తెలియజెప్తున్నాను. ఇది చాలా డిమాండ్ ఉన్న వ్యాపారం. మార్కెట్‌లో ఈ వ్యాపారం చేసే వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. పోటీ అనేది మీకు చాలా తక్కువగా ఉంటుంది. మీరు ఏ ఊరైనా అయ్యుండొచ్చు, ఏ జిల్లా అయినా ఉండొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో మీరు ఎక్కడైనా ఉండండి. ఎక్కడి నుంచైనా గానీ ఈ వ్యాపారం చేసుకోవచ్చు. మీరుంటున్న ఊరే మీకు మళ్ళా పక్కన ఊరు పోయి చేయాల్సిన అవసరం లేదు. మీరుంటున్న ఊరు చూస్తే చాలు. మీరు వ్యాపారం మీకు చేసినంత పని ఉంటుంది. ఎప్పుడూ మీకు వ్యాపారం జరుగుతూనే ఉంటుంది. అంటే మీరు ఎక్కడికోసారి కస్టమర్లు ఫోన్ చేస్తూ ఉంటారు. అక్కడికి మనుషులు పంపిస్తూ ఉండాలి. ఈ విధంగా వర్క్ అనేది ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే ఏందయ్యా అంటే కస్టమర్‌తో మాట్లాడేటప్పుడు వర్క్‌కు తగ్గట్టు అమౌంట్ మనం ఇప్పుడు రూ. 3000 వర్క్ ఉందనుకోండి. ఒక 100, 200 తగ్గించి తీసుకుంటున్నారు. ఎందుకంటే కస్టమర్‌కి కూడా పర్వాలేదు వీళ్ళకి వర్క్ ఇయ్యడం వల్ల మనం వర్క్ చేసి సంతృప్తికరంగా అతను ఒక 3000కి మాట్లాడారు. సరే మనం వెళ్ళాము చేసి అతను సంతృప్తి పడి ఇంకొక 200, 500 మనకి ఎక్స్‌ట్రా ఇచ్చేటట్టుగా చేసుకోవాలి గానీ, మనం డిమాండ్ చేయకుండా ఉండాలి. డిమాండ్ చేస్తే ఏమవుతుందంటే కస్టమర్ మనకు దూరమయ్యే అవకాశం ఉంటది. వీళ్ళు ఎక్కువ అడుగుతున్నారు అని ప్రచారం చేసే అవకాశం. అట్లా కాకుండా కస్టమర్‌ని మెప్పించి, ఒప్పించి మీరు డబ్బులు తీసుకోండి. అలాగే కస్టమర్‌కి అనుకూలంగా చెప్పండి. ఆ విధంగా మీరు చేయడం వల్ల ఏమవుతుందంటే మీ మీ ఫోన్ నంబర్‌ను అతను వాళ్ళ సర్కిల్‌లో ఉండే ప్రతి వ్యక్తికి చేరవేస్తాడు. అసలు ఏ వర్క్ వచ్చినా కూడా సందర్భం వచ్చిందంటే సార్ మీ నెంబర్ పంపించేస్తాడు. ఎందుకంటే పలానా వర్కర్ ఉన్నాడు అతను వస్తాడు నేను చెప్తానని చెప్పే విధంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా మీరు మెయింటైన్ చేస్తూ మిమ్మల్ని మీరు బాగా గ్రౌండ్ వర్క్ చేసుకొని ఈ విధంగా ముందుకు వెళ్ళగలిగితే కష్టపడితే వచ్చే డబ్బులు వాస్తవంగా ఒక ఒక కూలి 250, 750, 850, 350 అంటే ఆ సిచ్యువేషన్ బట్టి వస్తాయి. కానీ ఇది అలా కాదు. 10 చోట్లకు మీరు వర్క్ పంపించగలిగితే అక్కడ 10 చోట్ల నుంచి మీకు ఆదాయం వస్తుంది. దీన్ని వాస్తవంగా అయితే ఏమని అడుగుతారు దీని పేరైతే నాకు తెలియదు కానీ మధ్యవర్తిగా ఉంటూ డబ్బు సంపాదించమంటారు. లేకపోతే మీడియేటర్ అంటుంటారు. మీడియేటర్ అంటే ఈ ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉంటూ వాళ్ళ పనులు చేపించడం. ఇవి ఏదైనా భాష ఏదైనా భావం ఏదైనా మన విధానం అయితే ఒకటేను. ఈ విధంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ నేను చాలా వ్యాపారాలే చెప్తూ వస్తున్నాను. మీకు ఏది సూటబుల్ అవుతుందో దాన్ని ఖచ్చితంగా గ్రౌండ్ వర్క్ చేసినాకనే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే డబ్బుతో చేసే వ్యాపారాలు చాలా జాగ్రత్తగా చేయాలి. ఇలాంటి వ్యాపారాలనుకో మీకు కొంచెం తిరిగే అంటే ఈ ఊర్లో బండేసుకొని తిరిగే ఒకరి ఇంట్రెస్ట్ ఉంటే చాలు ఆటోమేటిక్‌గా మీరు ఎక్కడికైనా వెళ్తుంటారు. ఇది ఓన్లీ తిరుగుతూ చేసుకునే వ్యాపారం కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ప్రయత్నం చేయండి. వీడియో మొత్తం మీరు విన్నారు ఫ్రెండ్స్. ఈ సారాంశం మొత్తం మీకు అర్థమైందనుకుంటాను. అర్థం కాకపోతే ఇంకొకసారి కూడా వీడియో చూడండి. నేను ఏం చెప్తున్నాను, ఎలా చెప్తున్నాను మీకు క్లారిటీ వస్తుంది కాబట్టి ఆ విధంగా చూసి మొత్తం అర్థం చేసుకున్న తర్వాత మీరుంటున్న ఊరు నుంచి ఈ వ్యాపారం ప్రారంభించండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి ఒకరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోను ఒక్కరికైనా మీ సర్కిల్లో ఉన్న వ్యక్తికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.